హలో అండి, దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి. ఈ రోజు వచ్చేసి నేను చికెన్ తోటి క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీ ఉంటుందండి ఈ విధంగా చిక్కగా. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. నేను వచ్చేసి కేజీన్నర చికెన్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్కి 6 స్పూన్స్ కారం వేసాను అనమాట. చూస్తున్నారు అంటే పావు కిలోకి 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. మీకు తగినంత వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. అంటే కొంచెం మంది తక్కువ తింటారు కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు, గరం మసాలా, కొంచెం ఆయిల్, అల్లం అన్ని వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని కలుపుకొని కుదిరితే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది. అది మీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా సాజీరా, చెక్క, లవంగా అన్ని పక్కకు పెట్టుకొని పోపులో వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో తర్వాత 2 ఆనియన్స్ అనేది కొంచెం ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి గ్రేవీ కోసం. ఎక్కువ ఆనియన్స్ వేస్తే కూడా కొంచెం తీయగా అవుతుందండి. 2 ఆనియన్స్ ఇనఫ్ అనమాట. ఒక 4 చిల్లీ, కొంచెం నేను అప్పుడు అల్లం కొంచెమే వేసానండి. తాలింపులో వేస్తాను రిమైనింగ్ అల్లం పసుపు. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అది కొంచెం వేగాక ఒక టమాటా, పుదీనా, కొత్తిమీర, క్యాప్సికమ్ అవి కొంచెం వేగాక క్యాప్సికమ్ ఒక 2 వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. 2-3 అట్లా క్యాప్సికమ్ వేసుకోండి. నేను కేజీన్నరకు 3 వేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ అనేది పేరుకున్నాక మనం ఇప్పుడు ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ ఫ్రై అవ్వాలన్నమాట అది. సో ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మాడుతుంది అనమాట. చికెన్ అనేది ఎప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్క అనేది జ్యూసీ వస్తుంది అనమాట. సో కొంచెం మంచిగా ఉడికాక కొన్ని వాటర్ అనేది పోసుకోండి. కొంచెం చాలా 50% ఉడికాక. లేదు మీకు వాటర్ ఇంట్రెస్ట్ లేదు, పులుసు ఇంట్రెస్ట్ లేకపోతే అదే విధంగా మొత్తం ఫ్రై లెక్క చేసుకోండి. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం నేను పులుసు లెక్క చేద్దామని ఇంకా వాటర్ పోసానండి. ఎలా అయినా పర్లేదు, సేమ్ ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ విధంగా వచ్చిందండి. చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.